హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఆకుకూర చేసుకుందాం. పాలకూర. చాలామంది పిల్లలు ఆకుకూరలు తినరు. ఇలా ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసుకున్నాను. తగినంత నూనె వేసుకున్న తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా తరుక్కొని దాన్ని వేపుకున్న తర్వాత కొంచెం అల్లం, 2 వెల్లుల్లిపాయలు వేసి చితక్కొట్టుకున్నాను ఊరికే కచ్చాపచ్చాగా. కొంచెం 2 స్పూన్లు పచ్చెనపప్పు నానబెట్టుకొని దాన్ని వేసుకొని పచ్చెనపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక టమాటా తీసుకొని దాన్ని సన్నగా కోసి దాన్ని కూడా వేపుకున్నాను ఫ్రెండ్స్. వేపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి తర్వాత పాలకూర వేసి మగ్గించుకున్నాను. మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి ఒక్క చుక్క వాటర్ కూడా పోయకుండా ఇలా మగ్గించేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర వేసి దించేసుకున్నాను. చాలా టేస్టీ అయిన